హలో అండి, కస్టమరు డ్రాప్ షేప్ నెక్కి అండ్ అలాగే హ్యాండ్స్కి స్టిచ్ చేయమని చెప్పారు. నేను అందుకని చూడండి, ఇప్పుడు నేను విడ్త్ వచ్చేసి 1 ఇంచే తీసుకున్నాను, పొడవు వచ్చేసి 1.75 లేదా 2 ఇంచులు అనమాట. నేను 1.75 తీసుకున్నాను, చిన్నవి పెడదామని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ బోట్ నెక్ మనం పైకి పెట్టేసి కొంచెం డ్రాప్ అనేది కిందకి దిగితే మళ్ళీ బాగోదని చెప్పేసి 1.5 ఇంచే తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 1 ఇంచు తీసుకొని దాంట్లో డ్రాప్ షేప్ అనేది డ్రా చేశాను అనమాట. డ్రా చేసి చూడండి, అక్కడ పక్కన ఉన్నాయి ఆల్రెడీ నేను కట్ చేశాను అనమాట, కొన్ని కట్ చేశాను. అలాగే మొత్తము 9 కావాలి మనకి, ఎందుకంటే 2 హ్యాండ్స్కి వచ్చేసి ఒక్కొక్క హ్యాండ్కి 2 ఈ హ్యాండ్కి 2 ఈ హ్యాండ్కి 2 తర్వాత నెక్కి వచ్చేసి 5 పెడదాం అనుకున్నాను. సెంటర్లో 1 ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 అనమాట. చూడండి, నెక్ అనేది అలా వచ్చిందనమాట. అలాగా మొత్తము 10 అయితే కట్ చేశాను నేను ఆ క్యాన్వాస్ తోటి. అయితే చూడండి, ఈ క్లాత్లో ఒక్కొక్కటి పెట్టి మొత్తము అలా కట్ చేసుకుంటున్నాను నేను. ముందుగా అన్నీ కట్ చేసుకొని తర్వాత ఏం చేయాలంటే చూడండి, దాని మీద లూజ్ కుట్టు వేయాలన్నమాట. ఆ క్యాన్వాస్ మీదే ఒక లూజ్ కుట్టు వేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా కొంచెం ఉంచుకొని మిగతాది మొత్తం కట్ చేసి చుట్టూ దాన్ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. మొత్తము ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే అప్పుడు మనం కుట్టడానికి ఈజీగా అనిపిస్తుంది. ఇది చూడడానికి ఈజీగానే ఉంది కానీ చాలా కష్టం అండి. కానీ కస్టమర్స్ ఏంటంటే డిజైన్స్ ఆ డిజైన్ పెట్టు ఈ డిజైన్ పెట్టు అని అడుగుతూ ఉంటారు. కానీ అది స్టిచ్ చేసేసరికి ఎంత కష్టం అనిపిస్తుంది అంటే 400 అడిగినా కూడా ఇంత అంత అంటారు. కానీ మోడల్ బట్టి ఇది మోడల్ ఎంత కష్టం అనేది వాళ్ళకి తెలియదు అనమాట. ఊరకు మోడల్ ఒకటే చెప్పేస్తారు. చూడండి, నేను ఇప్పుడు కూర్చొని అరగంట నుంచి కూర్చొని మొత్తం అవన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక అరగంట టైం పట్టిద్ది, గంట పట్టిద్ది. అవి మొత్తం మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి కాబట్టి అవి కుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కొక్క నెక్కుకి మొత్తం అన్నీ పెట్టుకొని గుండు సూదులు పెట్టుకొని అప్పుడు మళ్ళీ స్టిచ్ చేయాలి. చూడండి, మొత్తము ఇలా చుట్టూ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా డ్రాప్ నెక్స్ అనేది మొత్తం రెడీ చేసుకుంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా కుడితే 400 తీసుకుంటాను నేను. కొంతమంది దగ్గర 350 400 తీసుకుంటాను. చూడండి, దానికి ఆ నెక్కి ఫస్ట్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. నేను డబల్ పాదం మీదే పైపింగ్ వేస్తున్నాను. అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూడండి ఒకసారి. అంటే మధ్యలో హోల్ వచ్చింది కదా, డబల్ పాదం మధ్యలో హోల్ వచ్చింది కదా, దాంట్లో ఆ పైపింగ్ అనేది ఇరికిస్తానమాట. ఇరికిచ్చి దాని పక్కనే కొంచెమే అంటే సూది పట్టే ప్లేసే ఉండిద్ది అనమాట. ఆ సూది ఇంక అలాగే స్ట్రైట్గా వచ్చేసిద్ది. మనకి ఎలాంటి సింగిల్ పాదం అవసరమే లేదు. సింగిల్ పాదం వేస్తే కూడా ఇంత నీట్గా రాదేమో అనిపించింది. నేను కలకత్తా మాస్టర్ దగ్గర ఒక 5 మినిట్స్ చూశాను అంతే. నేను చూసి సరే ఇంత ఈజీగా స్పీడ్గా కుట్టేస్తున్నాడు, ఇంకా నేను చూద్దామని చెప్పేసి ఇంటికి వచ్చి నేను ట్రై చేశాను. ట్రై చేస్తే అసలు ఎంత బాగా వచ్చిందో పైపింగ్ అనేది, చాలా నీట్గా వచ్చింది నాకైతే. అలా అందుకని మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. ఎలాంటి నెక్స్ అయినా సరే అలా పైపింగ్ చూడండి దాంట్లో ఇరికిచ్చి పెట్టామంటే అదే లెవెల్లో ఇంక వస్తూనే ఉంటుంది. పాదం అనేది పక్కకు పోదు, సూది అనేది పక్కకు పోదు, ఇంకా అలాగే నీట్గా వచ్చింది అనమాట. మొత్తం నేను ఇంకా అలాగ కుట్టుకొని సైడ్ ఒక పాదం ఖర్చు మీద కట్ చేసి ఘాట్లు పెట్టుకొని ఇలా తిప్పేశాను. చూడండి, పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. అసలు దారం కూడా కనపడట్లేదు. సింగిల్ పాదం కన్నా నాకు సరిగ్గా రాదేమో కానీ డబల్ పాదంకి చాలా బాగా వచ్చింది. నేనేదో పని మీద వెళ్ళి ఒక 5 మినిట్స్ చూసినందుకు ఎంత మేలు జరిగిందో అనుకున్నాను నేనైతే. చాలా బాగా ఇప్పుడు చాలా ఈజీగా కూడా పైపింగ్ నేను కుట్టేస్తున్నాను. చుట్టూ ఇంకా దాన్ని అటాచ్ చేసేసి మెయిన్ పార్ట్కి అటాచ్ చేసేసి ఇంకా అలాగా కుట్టేస్తున్నాను నేను. కుట్టేసి జాయింట్ చేసుకొని ఇప్పుడు నెక్కి ఆ డ్రాప్ షేప్స్ మొత్తము మనము ఎంతెంత గ్యాప్లో కావాలని చెప్పేసి అంత గ్యాప్లో అయితే గుండు సూదులు పెట్టుకొని దాన్ని ఇలాగ చూడండి, గుండు సూదులు పెట్టుకొని అలా రెడీ చేసుకొని ఇప్పుడు మధ్యలో క్యాన్వాస్ పక్కన నుంచే అదే షేప్లో కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, అదే షేప్లో చుట్టూ అలా కుట్టుకుంటూ వెళ్ళాలి. అలాగే మొత్తము 5 ఉన్నాయి కదా, అన్నిటికీ అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే కొంచెం దూరంగా ఏం పెట్టుకోవద్దండి, మీరు దగ్గరగానే పెట్టుకోండి. మళ్ళీ దూరంగా పెట్టుకుంటే ఇక్కడ షోల్డర్ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. అలా కాకుండా దగ్గరగా పెట్టుకొని మొత్తం ఆ గుండు సూదులు అనేది తీసేసుకొని అప్పుడు సెంటర్లో కట్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చు కొంచెం ఉంచుకొని మొత్తం కట్ చేసేయండి. 1/2 ఇంచు ఖర్చు మాత్రం ఉంచండి. మళ్ళీ ఆ కటింగ్ మనం ఎక్కడైతే కుట్టామో అక్కడ వరకు అయితే కట్ చేయొద్దు, అస్సలు అంతా చెడిపోయిద్ది. కొంచెం ఒక పాదం ఖర్చు మీద కొంచెం ఉంచుకొని మొత్తం చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని అప్పుడు దాన్ని ఏం చేయాలంటే లోపలికి అనేది
వేసేయాలన్నమాట. లోపలికి వేసేసి తిప్పేస్తే షేప్ అనేది వచ్చేసిద్ది. ఇది క్లారిటీ అంత లేదు అని మీరు చాలా వరకు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను షార్ట్ వీడియో లాగా తీసానన్నమాట. అంటే షార్ట్గా ఇలాగా ఫోన్ అనేది నిలువుగా తీసాను కాబట్టి మీకు క్లారిటీ అంత బాగా రావట్లేదు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో క్లియర్గా వీడియో అనేది షూట్ చేస్తాను చూడండి. అలాగే షేప్ ఎంత నీట్గా వచ్చిందో అలాగే మిగతాయి కూడా కుట్టుకొని లోపలికి తిప్పేసుకుంటే చాలా నీట్గా అనేది వస్తుంది ఫినిషింగ్ చూడండి. నేను ఇంకొక వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. అంతకుముందు ఎప్పుడు షార్ట్ వీడియోలు పోస్ట్ చేసేదాన్ని. లాంగ్ వీడియోస్ అంటే తీయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు ట్రైపాడ్ తెచ్చుకొని దానికైతే పెట్టుకున్నాను చూడండి. ఈ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో లోపల కానీ పైన కానీ చాలా బాగా వచ్చింది. మీరు కొత్తగా ఎవరైనా ట్రై చేసేవాళ్ళంటే కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాంతోపాటు హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేశాను అనమాట చూడండి. ఆ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్గా ఉంది అసలుకి. నాకైతే చాలా బాగా నచ్చింది. బాటమ్కి ఎల్లో కలర్ వచ్చింది అనమాట. అందుకని నేను ఎల్లోకి హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. బాగుంది కదా. నేను ఎలా కుట్టాను, బాగా కుట్టాను, ఎంతకీ బాగా కుట్టలేదు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిద్ది అనమాట జనాలు ఇలా కామెంట్ చేస్తున్నారని చెప్పేసి. బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్ అయితే పెట్టాను. దానికి కూడా పైపింగ్ చేశాను చూడండి. ఎంత బాగుందో. హుక్ అయితే వేద్దాం అనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.